నాటుకోడి గోంగూర పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి. సింపుల్గా మనం మసాలా తయారు చేసుకుందాం. అప్పటికప్పుడు చేసిన మసాలా ఎప్పుడు చాలా బాగుంటుంది. దానికోసం మనకి ఫుల్ కోడి తీసుకున్నాను అండ్ కొంచెం పెద్ద పీసెస్, అంటే మనం కర్రీ పీసెస్ ఎలా కట్ చేసుకుంటామో దానికన్నా కొంచెం పెద్ద పీసెస్. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా గిన్నెలో వండుకోవాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. కావాల్సిన పదార్థాలు నాటుకోడి, గోంగూర మటుకి 3 పెద్ద కట్టలు చక్కగా తెంపి పెట్టేసుకున్నాను అనమాట. ఆకులుగా తెంపుకొని చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తే బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా నానబెట్టుకున్న చింతపండు. ప్లేట్లో చూడండి గసగసాలు, లవంగాలు, మెంతులు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవి మనకి మసాలా అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఒక గిన్నె పెట్టేశాను నేను. ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేస్తున్నాను. నాటుకోడిని ఎప్పుడు కాస్త పసుపు రుద్ది కాల్చుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి తర్వాత మనం వాటర్ వేసి బాగా ఉడికించాలి. ఈలోపు పొయ్యి మీద ఇక్కడ ఒక గిన్నె ఉంది. ఇందులో కొద్దిగా నూనె వేస్తున్నాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఇందులోనే కాస్త వెల్లుల్లి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే నేను డైరెక్ట్గా ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. అలాగే గసగసాలు వేస్తున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకొంచెం నూనె వేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి నాటుకోడి కొంచెం అలా నూనె వేసాం కదా, కాస్త మగ్గిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో మనం నీళ్లు వేసేయాలి. నాటుకోడి మునిగేంత వరకు నీళ్లు వేసి పెట్టేస్తే ఇక్కడ నాటుకోడి ఉడుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు నూనె వేగిన తర్వాత దాల్చిన చెక్క, కొన్ని మెంతులు, యాలకులు, లవంగాలు, ఒక 2 ఎండుమిరపకాయలు తాలింపులో కూడా వేస్తున్నాను. కరివేపాకు కాస్త నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం డైరెక్ట్గా గోంగూర వేసేస్తున్నాం. ఆల్రెడీ మనం ఉల్లిపాయల్ని మంచిగా వేయించేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు. గోంగూర వేసిన తర్వాత కాస్త ఉప్పు వేస్తున్నాను. చికెన్లో వేసిన ఉప్పు సరిపోదండి. వేసి ఇలా జస్ట్ కొంచెం కదిపి మూత పెట్టేయాలి. గోంగూరని మంచిగా ఉడికిస్తే గనక అసలు మిక్సీలో వేయాల్సిన అవసరం ఉండదు. అదే చక్కగా పేస్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. గోంగూర కుక్ అయ్యే లోపల ఇక్కడ చూడండి ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గసగసాలు, అలాగే ఎండుమిరపకాయలు వేసాను. నానబెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వేస్తున్నాను. గోంగూరలో సహజంగానే పులుపు ఉంటుంది, కానీ ఇప్పుడు మనం చేస్తుంది నాటుకోడి గోంగూర పులుసు. సో ఆ పులుపు సరిపోదు, ఇంకొంచెం పులుపు పడాల్సిందే. ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర పొడి వేసాం, డైరెక్ట్గా ఇందులో కూడా జీలకర్ర వేసి మిక్సీ చేస్తే బాగుంటుంది. ఒక్కసారి వేసి ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాం. గోంగూర కాస్త మగ్గింది, ఒకసారి మిక్స్ చేద్దాం.
గోంగూర పులుసు చేసినా సరే, కూర వండినా, పచ్చడి చేసినా సరే ఎప్పుడు ఎర్ర గోంగూర తీసుకోవాలండి. గోంగూరలో మనకి 2 రకాలు ఉంటాయి, ఒకటి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. తెల్ల గోంగూరలో పులుపు ఉండదు, ఎర్ర గోంగూరలో పులుపు ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది. అలాగే గోంగూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది, ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ని ఎక్కువగా గోంగూర తినమని చెప్తారు. గోంగూర, గోరుచిక్కుడుకాయ కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు కదా, టాబ్లెట్స్ వేసుకోకుండా డైరెక్ట్ గానే మనకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండాలి అంటే గోంగూర ఇంకా గోరుచిక్కుడుకాయ చాలా మంచిది. సో ఇప్పుడు గోంగూర కాస్త ఉడుకుతూ ఉంది కదా, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ, గసగసాలు ఇందులోనే వేసాను, చింతపండు కూడా వేసాను. ప్రతిసారి మనం నూనెలోనే కుక్ చేయాలి, అన్నీ ఫ్రై చేసి రోస్ట్ చేసి మనం మసాలా చేసుకోవాలి అనేం లేదు. ఒక్కొక్కసారి ఈ కాంబినేషన్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి ఉంటుందండి. ఎప్పుడు ఒకే కాంబినేషన్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఈరోజు మనం రజనీ గారు పంపించిన రెసిపీని నేను యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నానండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుందంట. కొంచెం నీళ్లు కూడా వేసి, కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి రజనీ గారు, అండ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది. ఉల్లిపాయ పేస్ట్ అదంతా వేసి ఒక్క ఉడుకు రానివ్వాలి. సో ఇప్పుడు మనకి నాటుకోడి ఉడకడానికి మనకి కాస్త టైం పడుతుంది. మామూలుగా ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవాలంటే 15-20 మినిట్స్ మొత్తం కర్రీ అయిపోతుంది, కానీ నాటుకోడి ఉడకడానికి మనకి 40 నిమిషాలు పడుతుంది. సో అందుకే సపరేట్గా నేను నాటుకోడిని ఉడకడానికి పెట్టాను. ఒకవేళ మీరు ఇది టైం ఎక్కువ పడుతుంది, ఈ ప్రాసెస్ వద్దు అనుకుంటే మీరు ఒక 3 విజిల్లు లేదా 4 విజిల్లు కుక్కర్లో పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉల్లిపాయలని వేయించుకొని, గోంగూర వేసి వేయించుకొని ఆ ఉడికిచ్చిన చికెన్ని ఇందులో వేసిస్తే కనుక కొంచెం తొందరగా అవుతుంది. అది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. నేను మనకి ఎలాగో టైం ఉంది కాబట్టి కొంచెం అంటే పండగ ట్రెడిషనల్గా ఉండాలి, ఆ ప్రాసెస్లో ఉండాలి అని చెప్పేసి నేను కుక్కర్ పెట్టలేదు. కానీ మీరు కుక్కర్లో ఫస్ట్ నాటుకోడిని మనం అన్ని మసాలాలు వేసాం కదా, అలా వేసి ఉడికించుకున్న తర్వాత ఇలా గోంగూరతో కలుపుకుంటే బాగుంటుంది. నాటుకోడి ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు ఉడుకుతున్న ఈ నాటుకోడిని నీళ్ళతో సహా, అంటే మనం నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, నీళ్లు కూడా ఎక్కువ పడతాయి. కమ్మటి వాసన వస్తుంది, అదిరిపోయింది అనమాట. ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆహా, ఇలా వండుతుంటేనే అసలు మన ఇంట్లోనే కాదు, ఈరోజు అందరి ఇళ్ళల్లో మంచి నాన్ వెజ్ అసలు ఫుల్. ఎప్పుడైనా మనకి కనుమ మనం తినని రోజు శనివారం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుందంటే, ఎందుకంటే ఈరోజు పొద్దుటి నుండి అసలు నో రూల్స్ రెగ్యులేషన్స్, ఎంత నాన్ వెజ్ కావాలన్నా ఏది కావాలన్నా ఇంట్లో వండి పెడతారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మొత్తం అంతా ఒక దగ్గర కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని, ఇంకేం లేదండి, అన్నీ వేసేసాం, అంతా కలిపేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఉడకడానికి టైం ఇవ్వాలి. మూత పెట్టేసి ఒక 20-25 నిమిషాలు మంచి కుక్ అవ్వాలి. అదే మీరు ముందే కుక్కర్లో కుక్ చేసుకున్నారనుకోండి, ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు నేను సపరేట్గా కుక్ చేయలేదు కాబట్టి ఇక్కడే కంప్లీట్గా కుక్ అవ్వాలి కాబట్టి సో మనకి 20-25 నిమిషాలు పడుతుంది. మరి ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా నేను తీసేస్తూ ఉంటాను. కనుమ రోజు స్పెషల్గా మనం నాటుకోడి గోంగూర పులుసు తయారు చేస్తున్నాం. మన ఇంట్లోనే కాదండి, ఇటుపక్కన అటుపక్కన ఎదురింట్లో అందరికీ ఆరోమా వచ్చేస్తుంది. అసలు చూడడానికి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ప్లెయిన్ రైస్తో కానీ మనం తయారు చేసుకుంటాం కదా ఈరోజు వడలు, గారెలు, పూరీలు, దేంతో అయినా బాగుంటుంది. సో ఇది ఎంతసేపు ఉడికించుకోవాలి అంటే మనకి పైనకి నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చక్కగా కుక్ అయింది. ఇది కొంచెం పల్చగా కావాలి అంటే ఇంకొంచెం పల్చగా ఉంచుకోవచ్చు. కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి, పల్చగా ఉన్నా బాగుంటుంది, ఇంకా థిక్గా అయినా కూడా బాగుంటుంది. నేను మీడియంగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. నిజానికి పండగ అంటాం, కానీ పండగ రోజు ఇంట్లో మగవాళ్ళకి పిల్లలకి మంచి రెస్ట్ ఉంటుందండి. ఆడవాళ్ళకి డబల్ పని ఉంటుంది. రోజు ఉండేదానికన్నా ఈరోజు డబల్ పని. లెగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ వండాలి, లంచ్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము అనే లోపలే మళ్ళీ స్నాక్స్ గురించి అడుగుతారు. స్నాక్స్ ఏదో ఇచ్చి మేనేజ్ చేస్తాం అనుకునే లోపలే మళ్ళీ డిన్నర్ గురించి అడుగుతారు. అయ్యో రామ. ఇంకా ఇప్పుడు కొంచెం నయం, మనకి పని చేయడానికి హెల్పర్స్ ఉన్నారు అండ్ వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి. అప్పట్లో అయితే అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో పని బయట పని అన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఎంత కష్టపడి చేసిన తర్వాత లాస్ట్కి
మన వాళ్ళందరూ తిని చాలా బాగుంది అంటారు కదా, ఆ కష్టం అంతా పోతుంది. అందుకే పెద్ద పెద్ద ప్రాసెస్లో ఉన్న వంటలు కాకుండా సింపుల్గా నేను చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోతే కనుక మీరు పెద్దగా స్ట్రెయిన్ అవ్వరు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, ఏదైనా అంతే అండి. నాటుకోడి గోంగూర పులుసు తయారీ విధానం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నాటుకోడి ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం, నూనె వేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత నాటుకోడి మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడకనిస్తూ ఉండాలి. ఇంకొక కడాయి పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని ఎండుమిరపకాయలు, గసగసాలు, నానబెట్టుకున్న చింతపండు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే వేడి గిన్నెలో కాస్త నూనె ఎక్కువ వేసుకొని దాల్చిన చెక్క, మెంతులు, యాలకులు, లవంగాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, గోంగూర, ఉప్పు వేసి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మనం ఉడికించుకున్న చికెన్ కూడా వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి మూత పెట్టి ఒక 20 నుండి 25 నిమిషాలు బాగా ఉడకనిచ్చి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి గోంగూర పులుసు రెడీ అవుతుంది.